యెహోవా ఎల్ ఇద్దరు ఒకటి కాదు. ఎల్ అనే ఒక దేవుడు ఉన్నాడు. ఓకే. ఆయనకు అనేక మంది కొడుకులు ఉన్నారు. ఓకే. ఆ అనేక మంది కొడుకులో యెహోవా ఒకడు. మళ్ళీ చెప్పండి. కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ చెప్తాను. కన్ఫ్యూజ్ గా నేను వినలేదు. సో ఎల్ అనే ఒక సుప్రీం దేవుడు ఉన్నాడు. ఓకే. అందుకే ఇక్కడ ఏముంది వచనంలో, ఏమని ఉంది అంటే, ఒక్క నిమిషం, మీరు చదవండి. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండము మహోన్నతుడు అనే పదాన్ని వాడారు. ఓకే. సో మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయిలీ లెక్కను బట్టి, అంటే నేను దీని మీద చేసిన రీసెర్చ్ ఏంటంటే, ఎల్ అనేవాడు సుప్రీం దేవుడు. ఆయనకు ఎంతో మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులలో యెహోవా ఒకడు. ఆయన సింబలే దూడ. అందుకే అహరోను దూడను తయారు చేసి ఇచ్చాడు. ఇది నా రీసెర్చ్ లో తేలింది. దీని మీద కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి. కాబట్టి యెహోవా అనేట ఆయన సుప్రీం గాడ్ కాదు, ఎల్ అనేట ఆయన సుప్రీం గాడ్. అందుకే మనం మొత్తం బైబుల్ తీస్తే నేను యాకోబు దేవుణ్ణి, యూదుల దేవుణ్ణి, ఇజ్రాయేలీల దేవుణ్ణి అనే యెహోవా చెప్తాడు, కానీ నేను అందరి దేవుణ్ణి అని చెప్పడు. ఓకే. నేను ఒక మాట చదివి వినిపిస్తాను. 42వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇది కాంట్రాడిక్ట్ అవుతుంది మీరు చెప్పేదానికి, కానీ ఆ కాంట్రాడిక్షన్ నేను ఫేస్ చేస్తాను. 45 అన్న, 45వ అధ్యాయం యెషయా గ్రంథము 7 నుంచి 5 నుంచి నేను చదివి వినిపిస్తానన్నా. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుక్కుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడును, అంధకారమును కలుగజేయవాడును, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడును నేనే. యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగజేయవాడును అని మాట్లాడుతున్నాను. మీరేమన్నారు అంటే ఎల్ అనేటువంటి ఆయన ఎవరినో చెప్పి ఆయన సృష్టికర్త అనేట్టుగా మీరు చెప్పారు కదా. కాదన్నా, యెహోవానే సృష్టికర్త. సో ఇంకోటి చెప్తాను. ఓకే. మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అవును, అంటే కేవలం యాకోబు గురించే ఇక్కడ ఇక్కడ ఆయన ఇమ్యూటబిలిటీ గురించి చెప్పబడుతుంది. ఆయన మార్పు లేనివాడు అని చెప్తున్నాడు తప్ప నేను మీకే దేవుణ్ణి ఇతరులకు దేవుణ్ణి కాదు అని చెప్పట్లేదు. యాకోబు సంతతి వారు లయము కారు. యాకోబు సంతతి అయిన మీరు ఎందుకు లయం కాలేదంటే నేను మార్పు లేని వాడిని కాబట్టి, మీ పితరులకు నేను వాగ్దానం చేశాను కాబట్టి అనేటువంటి ఆయన ఇమ్యూటబుల్ నేచర్ని చెప్తూ ఉన్నాడు తప్ప ఆయన యాకోబు మాత్రమే దేవుడని చెప్పట్లేదు. ఇక్కడ మలాకి గ్రంథం దాకా మనం వచ్చాం కదన్నా. మలాకి గ్రంథం కాదు, ఆది కాండంకు వెళ్తే మనం ఆది కాండంలో మొట్టమొదటి మానవుడిని చేసింది ఎవరు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి. అయితే బైబిల్ ప్రకారం. ఓకే, నేను బైబిల్ ప్రామాణికంగా తీసుకున్నాను కాబట్టి బైబిల్ నేను మాట్లాడతాను. ఓకేనా? ఎందుకంటే మట్టితో చేసి ఊది చేసింది ఈవెన్ ఆఫ్రికన్ కొన్ని కల్చర్లలో కూడా కథలు ఉన్నాయి. దానికి ముందు నిర్ధారించేస్తాను ఆల్రెడీ. కొట్టేశారు. ఎక్కడైనా స్టోరీ ఉండొచ్చు, ఎక్కడైనా స్టోరీ ఉండే కరెక్ట్. ఇది మాత్రమే కరెక్ట్, ఇది మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఇది మాత్రం సర్వే అవుతుంది. ఓకే, మీరు చెప్పిన దాన్ని ఫినిష్ చేయలేదు. చెప్పండి. మీరు మలాకి దగ్గరకు వచ్చి ఆయన యాకోబు దేవుడు అని చెప్తున్నారు కదా, లేదా ఇంకో చోటుకు వచ్చి ద్వితీయోపదేశ కాండం యాకోబు దేవుడు అంటున్నారు కదా. ఆది కాండం దాటిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఆది కాండంలో నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఆయన నుంచి హవ్వ వచ్చింది, వారి నుంచి భూమి మీద మనుషులు వచ్చారు. వీరిలోంచే కదా ప్రతి జాతి మానవుడు వచ్చాడు అని మీరు అనుకుంటున్నారు. అని మీరు కాదు, బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పింది. నేను అనుకునేది చెప్పడానికి కాదు ఇక్కడికి వచ్చింది. బైబిల్ ఏం చెప్పిందో చెప్పడానికి వచ్చాను నేను. ఓకే, అలా ఏంటంటే ప్రతి జాతి మానవుడు ఆదాం హవ్వ నుంచే వచ్చినప్పుడు మరి ఆయన అందరికీ దేవుడు అవుతాడు, కానీ కేవలం ఇశ్రాయేలుకి మాత్రం దేవుడు ఎందుకు అవుతాడు? ఇక్కడ అంటే ఆ విషయం మరి ఇక్కడ సొదొమ గొమొర్రాను దేవుడు భస్మం చేసేటువంటి ఆ సందర్భంలో అబ్రహాం ప్రార్థన చేస్తాడు దేవుడికి. ఆ ప్రార్థనలో అబ్రహాం అన్నటువంటి మాట ఏంటి అంటే 18వ అధ్యాయం ఆది కాండం 25వ వచనంలో ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు సర్వలోకానికి తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడైన యెహోవా అని వ్రాయబడినప్పుడు ఇక ఆయన యాకోబు మాత్రమే దేవుడిని ఎందుకు మాట్లాడతాం? ఎందుకు యాకోబు వంశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే వాళ్ళ తాత అయినటువంటి అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, వాళ్ళు వాగ్దాన ప్రజలు కాబట్టి వాళ్ళ ద్వారా ధర్మశాస్త్రాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయడానికి, వాళ్ళలో నుంచి రక్షకుని ఈ ప్రపంచాన్ని రప్పించడానికి మాత్రమే
ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం అనేటువంటి ఆ కంచె లోపల వారిని ఆయన కాపాడాడు కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాడు తప్ప మిగిలినటువంటి వ్యక్తులు ఆయన పిల్లలు కాదని కాదు కదా, ఆయన కదా సమస్త మానవ జాతిని పుట్టించింది. సో సర్వలోకమని బైబిల్ చెప్తుందంటే మొత్తం వరల్డా కదా, అంతే కదా. మీ ప్రకారం ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించడం అంటే ఇంకేంటి దాని అర్థం? సర్వ సృష్టికి ఆయన దేవుడు, ఓకే. అంతే. ఇది తప్పని నిరూపిస్తే ఇప్పటి వరకు లేడన్న నిరూపించండి లక్షణంగా. ఆ ముచ్చట ఎందుకు కాదన్నాను.